సార్ 'పుష్ప 2' ఇది మొన్నటి వరకు రిలీజ్ కానివ్వరు అని చెప్పేసి మాట్లాడుకున్నారు. ఇప్పుడేమో డిసెంబర్‌లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాకి ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ అయింది. దాని నంబర్ పెరుగుతూనే ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి సార్? ఆ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుద్దని ఆ ప్రొడ్యూసర్లకి నేను మెసేజ్ పెడితే వాళ్ళు మనం లైన్లో ఉండగా మాట్లాడారు చెప్పాను. డిసెంబర్ 6th ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ అవుద్దండి గీతాకృష్ణ గారు అని అన్నాడు కదా. అది మీరు అందులో రికార్డు కూడా అయింది మీరు రెడ్ టీవీలో మధ్యలో చేశారు కాబట్టి ఆయన ఫోన్. సో అంటే అక్కడ డోకాలి వాళ్ళకి అసలు ఆ డౌటే లేదు ఫస్ట్ ఇచ్చి. ఫ్యాన్స్ మధ్యలో చిరంజీవి ఫ్యాన్స్ వీళ్ళందరూ కూడా కొంచెం ఫీల్ అయ్యి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అధిగమించి నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఏమైంది అని చెప్పేసి అతను పన్నీని అంటున్నారు. ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకి వదలాలి అంటుంటే మీరు మళ్ళీ ప్లేట్ ఫిరాయించినట్టు ఇంకోటి ఎవడో అంటున్నాడు. ప్లేట్ ఫిరాయించినట్టు వ్యక్తిత్వాన్ని చంపేసుకోమని నేను అన్నాం. ఎవరిని కూడా వ్యక్తిత్వాన్ని చంపుకుని ఎందుకు మాట్లాడుకుంటాడో వాళ్ళు తనంతటా పిల్ల పుట్టించారు, పెళ్లి అయిపోయింది, అతను పెద్ద సూపర్ హిట్ ఇచ్చాడు, నేషనల్ అవార్డు వచ్చింది. ఇది వచ్చినప్పుడు అతను అసలు ఈ డజంట్ కేర్. మనం ఇంత ఫీల్ అయిపోతున్నాం కానీ బన్నీ ఈజ్ నాట్ బోదర్డ్. ఎందుకంటే అతని టర్మ్ అది. ఇప్పుడు వెళ్ళిపోయి నేను అందరికి వెళ్ళి క్షమాపణ పోయించుకుంటూ తాళి కడతాను ఫోటో తీసినట్టుగా అందరి కాళ్ళకి పట్టుకొని ఫోటోలు పెట్టాలా? చేయడు అతను. ఎవడిష్టం వాటిది. అతను కూడా వన్ అమాంగ్ దెమ్ అనే ఫీల్ అవ్వాలి. చేత దీనికి ఎప్పుడు పర్యవసానం అంటే ఎప్పుడన్నా ఇటువంటి పొజిషన్ అతనికి వచ్చినప్పుడు ఇన్ ఫ్యూచర్ అప్పుడు ఫీల్ అవుతాడు. అప్పటి వరకు వెయిట్ చేయాలి. బికాజ్ కర్మ అనేది ఒక్కొక్కరిది ఒక టైంలో ఉంటూ ఉంటుంది యాక్చువల్గా. సో ఆ విధంగా దాని గురించి పక్కన పెట్టండి. వాళ్ళు అసలు డోంట్ కేర్, ప్రొడ్యూసర్ డోంట్ కేర్, డైరెక్టర్ డోంట్ కేర్. ఆడద్ది ఇది ఆడద్దని ఎలా అన్నానంటే చూసేకి అనే పాట ఉంది కదా, చూసేకి అని అది అన్ని భాషల్లోనే డబ్ చేశారు. అది అన్ని భాషల్లోనే సూపర్ హిట్ అయిపోయింది. నాకు నచ్చలేదు యాక్చువల్గా పాట అది. ఎందుకంటే నువ్వు అంటావా దాని మీద కంపేర్ చేస్తే అక్కడ ఉన్న పుష్ప ఓట్లో ఉన్న పాటల కంటే ఇది నాకు నచ్చలేదు అన్నాను. ఇప్పుడు నేను నా నోరు మూసాను. ఎందుకంటే అన్ని భాషలు హిట్ అయిపోయింది అది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నుంచి అందరూ డ్యాన్స్ చేస్తారు దానికి. అది అయిపోయింది ఆల్రెడీ. కొన్ని మిలియన్స్ చూసారు దాన్ని. దాన్ని బట్టే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫిలిం ఇన్ ఆల్ ఓవర్ పాన్ ఇండియా అని అర్థమైపోతుంది. దాన్ని చూసి కొంతమంది గట్టకపోవచ్చు. ఎవరెవరు చూస్తే గట్టలేదు అనేది నేను చెప్పలేను. అది జనాలు తెలుసుకోవాలి అంతే యాక్చువల్గా. అవి చెప్పకూడదు. ఊహించి ఇంకొకళ్ళ మీద అభాండం వేయకూడదు. కొంతమందికి నచ్చకపోవచ్చు. అదేవిధంగా అతని బిజినెస్ ఇప్పుడు చాలా హై లెవెల్లో బిజినెస్ అవుతుంది. ఓటీటీ కూడా చాలా హై లెవెల్లో ఉంటుందని ప్రిడిక్షన్గా ఎవరెవరో పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది నిర్మాత గారికి తెలియాలి, నిర్మాతలకు తెలియాలి, బన్నీకి తెలియాలి, డైరెక్టర్ తెలియాలి. తప్పితే మిగతా వాళ్ళందరికీ అంత వెంటనే చెప్పరు కదా. మామూలుగానే బడ్జెట్ 100 కోట్లు లేదు 200 కోట్లు చెప్తారు, ఇంక్లూడింగ్ రాజమౌళి. నేను అది చెప్తాను ఇది చెప్తున్నాను. సో అలా చెప్పకపోతే ఇంత బిజినెస్ అవ్వదు. ఓకే, ఆ సినిమాకి పెద్ద ఖర్చు ఉండేది కాదు. ఇద్దరు కొద్దిగా ఖర్చు పెట్టి ఉంటారు. పుష్ప 1 అయితే అడిలో తప్పేం లేదు. అతనికి ఒక చిన్న కాటేజ్ కట్టించారు అంతే అక్కడ. ఎవరో బన్నీకినే వాళ్ళ ఫ్యామిలీకి ఎవరికున్నాను. అదే అయితే 34 లక్షలు అయినా కూడా అక్కడ వదిలేసినా కూడా పెద్ద నష్టం లేదు. ట్రైబల్స్ దే ఫీల్ వెరీ హ్యాపీ పుష్ప హౌస్ అని. సో అవన్నీ జరిగినాయి అక్కడ. అంతకు తప్పితే అడవిలే ఉంటుంది, ఖర్చు ఉంటుంది. కాంతారాకి ఏమై ఉంటుంది 3 కోట్లు 4 కోట్ల కంటే ఎక్కువ అవుతుంది. 16,98,38,30 అని చెప్పారు వాళ్ళు. 16 కోట్లు ఎందుకు అవుద్ది? అది 16 కోట్లు అయితే ఇప్పుడు వచ్చి పెద్ద పెద్ద సినిమాలు అన్నీ 100 కోట్లు అవ్వాలి. ఆ హీరోకి రెమ్యూనరేషన్ కూడా ఎక్కువ లేదు రిషబ్ శెట్టికి. నేను అప్పుడే అన్నాను సినిమా ఏదో బాగానే ఉంది, పల్లెతో అల్లు కొనుక్కున్నాడు, ఇంత అయిపోయినాయి. ఎంత అవుద్ది? 4 to 5 crores అవుతుంది. 16 కోట్లు అయిందో చెప్పారు అట్లా. చెప్పాలి అలాగా. చెప్పకపోతే నీకు ఎలాగ అమ్ముతావు? చెప్పారు కాబట్టి తెలుగులో 2 కోట్లని ఇచ్చాడు అల్లు అరవింద్. 2 కోట్లు కొనుక్కుంటా అతను. ఓకేనా? సో ఇది పుష్ప మంచి బిజినెస్ అవ్వాలి అనే కోరుకుంటున్నాను, అవుద్దు కూడాను. దానికి దీన్ని ఓటీటీకి కూడా ఎందుకు ఎక్కువ అవుతుందంటే ఇప్పుడు చాలా సింగిల్ థియేటర్స్ అన్ని మూసేయడం వలన ఇప్పుడు ఓటీటీకి అనుకోకుండా వాల్యూ బాగా పెరిగిపోతుంది. ఓకే, ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఒక అతను పంపించాడు ఢిల్లీలోను అట్లా బాంబే అటు సబాంస్లో 70 థియేటర్లు మూసారట. ఇంక్లూడింగ్ మల్టీప్లెక్స్లు కూడా వాటిని క్లిక్ కాని మల్టీప్లెక్స్లు కొన్ని కమర్షియల్ గా మార్చేస్తారు ప్రాపర్టీస్ కింద. వాటికి కూడా బిజినెస్ లేదట. అంటే ఏంటి? ఇంకా అల్టిమేట్ గా ప్రతి ఒక్కళ్ళు ఓటీటీకి యాప్ చేసుకుని దాన్ని టీవీలో పెట్టుకు చూడాలి. సో ఓటీటీ ఈస్ గోయింగ్ టు బి ద నెంబర్ 1 to 10 రాబోయే ఫ్యూచర్ చెప్తున్నాను. యాక్చువల్గా నేను అహెడ్ ఆఫ్ టైమ్స్ ఫిల్మ్సే కాదు, అహెడ్ ఆఫ్ టైమ్స్ బిజినెస్ కూడా చెప్పగలను. ఇది జరగబోయేది యాక్చువల్ కాదు. ఇప్పుడు అటువంటి దానికి సబ్స్క్రిప్షన్ ఏముంది?
ఒక 2 కోట్ల మంది సబ్స్క్రైబ్ చేశారు ఇంకో చేసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఈ పుష్ప పలానా దాంట్లో ఉందంటే అదే వస్తుంది ఒక 500 కోట్లు 2 కోట్ల మంది చేశారంటే. సో ఆ రేట్లో ఇది 100 కోట్ల కంటే ఎక్కువ వెళ్ళొచ్చు. 100 150 250 కోట్ల కంటే అడుగుతున్నారు అంటున్నారు. కానీ అది హైప్ చేయడానికి ఉండే పుట్టించబడిన న్యూస్ జనరల్ గా సోషల్ మీడియాలో. అయినా కూడా అవ్వచ్చు, మంచి బిజినెస్ అవ్వచ్చు, అవుతుంది. అవి కొంతమందికి గట్టగా పోవచ్చు. ఎలా గట్టగా పోవచ్చు? ప్రొడ్యూసర్లు లభించాలి. ప్రొడ్యూసర్ లాభిస్తేనే కదా ఆ ప్రాజెక్ట్ ఇంతకాలం లేట్ అయినా కూడా భరించి తీస్తారంటేనే. ఆ లేట్ చేయడం అనేది వీళ్ళ ఫ్యామిలీ గొడవ పెట్టారు, ఏం కాదు అది. నేను మొట్టమొదటి చెప్తాను, దే డోంట్ కేర్. ఈవెన్ బన్నీ ఆల్సో డజంట్ కేర్. అండ్ ఆల్సో అల్లు అరవింద్ అంటే వాళ్ళందరూ వాళ్ళ సినిమాయే కాదు అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరికే వచ్చిన నష్టం లేదు. కాకపోతే ఇతను అలా మాట్లాడి ఉండకూడదు అంటే ఎవరు చెప్తాం, దూరి చెప్పాలి. అలా చెప్తాం వాళ్ళకి ఏమున్నాయో, వాళ్ళ ఫ్యామిలీకి ఈ ఫ్యామిలీకి ఏ బండుతున్నాయో అవి ఫ్యాన్స్ సొంతంగా తీసేసుకుని వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అవటం మానేయండి. మెగాస్టారే, పవర్ స్టార్, ఉప ముఖ్యమంత్రి అంచేత ఇతను అలా లెక్క చేయనంత మాత్రాన మీరు అసలు బాధపడకూడదు. వాళ్ళు పెట్టడానికి చాలా ఛానల్స్ చూస్తారన్నమాట. ఇద్దరు కొన్ని ఉన్నాయి సూడో ఛానల్స్. వాళ్ళు కావాలని వాళ్ళ ఫ్యామిలీ అదే చెప్పి TV5 లో శివ అన్నవాడు వాళ్ళకి ఇదే పని. లేకపోయింది పడతారు. పాపం క్రొకడైల్ చేసిన వాడు పాపం చిరంజీవి గారిని ఇలాగన్నాడు, పాపం ఇలాగన్నాడు, కనీసం ప్రేమ లేదు బన్నీకి, నీకెందుకురా అదే వాళ్ళకి లేనిది. అదే విధంగా మరి బాలకృష్ణ కానీ మిగతా బ్రదర్స్ కి ఎందుకు పెట్టావు? జూనియర్ ఎన్టీఆర్కి పాపం, జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ లెక్క చేయట్లేదు పాపం అనొచ్చు కదా నువ్వు. అండ్ ఓన్లీ వీళ్ళ ఫ్యామిలీయే, ఎవరో చిరంజీవి ఫ్యామిలీనే ఏదో విధంగా పాపం అంటూ బ్యాట్ చేస్తుంటాడు ఆ శివ అన్నవాడు. అది మానుకోండి, ఆ దృక్పథం మానుకో, ఆ యాటిట్యూడ్ మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాలాగా డెలిబరేట్గా నిజాన్ని అటు ఇటు సగం మాట్లాడేవాడే కరెక్ట్. అంచేత చిరంజీవి ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డోంట్ వరీ అట్ ఆల్. ఒకవేళ బన్నీ తప్పు అయితే బన్నీ విల్ గెట్ ఇట్. అంతేగాని ఈ సినిమా మటుకు బిజినెస్ పరంగా చాలా బాగా జరుగుద్ది, జరగాలనే కూడా నేను కోరుకున్నాను. మనకు తెలుగు వాళ్ళందరికీ గొప్ప కదా అది. ఒక లెవెల్లో బిజినెస్ అయిందంటేనే ఫస్ట్ ఐ విల్ ఫీల్ వెరీ వెరీ హ్యాపీ. అంచేత ప్లస్ ఏమో ఆ సాంగ్ మంచి హిట్ అయింది. స్టిల్ లో చెప్తే నాకు నచ్చలేదు అది. ఓకే, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కడప భాష అంటే చిరాకు. ఓకేనా, చిత్తూరు పక్కన మాట్లాడి ఆ సినిమా వరకు పనిచేసింది అని చెప్తే ఆ భాష వాళ్ళ మనుషులు ఇక్కడికి వచ్చి పరిపాలించడం ఐ జస్ట్ డోంట్ లైక్ దట్. ఓకే, ఇటలీలో సిసిలీ లాగా అనమాట. సో ఈ సినిమా ఆడుద్ది, డెఫినెట్ గా మంచి పేరు వస్తుంది, అన్ని ఇంకా పేరు వస్తుంది. ఇంకా అతను ఇంకా దిష్టి లేకుండా చూసుకోవాలి, దిష్టి లేకుండా ఇటువంటి ఏమైనా వేసుకోవాలి. అర్థమైనప్పుడు అంతే కదా, మరి దృష్టి ఉంటుంది. నాగేశ్వరరావు గారు లెక్క చేసేవారు కదా, ఇది జనాలు ఎంత ఏడిస్తే నాకు అంత మంచిది అనేవాడు. ప్రేమాభిషేకం రజతోత్సవంలో మెడ్రాస్ లో అంటే మేము ఎదురు కూర్చున్నాం. స్టూడెంట్స్ కి వెళ్ళి చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామన్నమాట. వుడ్లాండ్స్ లో జరిగింది. నేను మళ్ళీ చాలాసార్లు చెప్పాను ఇది. ఆ విధంగా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ సక్సెస్ అనే విన్నాను. ఈ ఫ్యాన్స్ అంతా కూడా దయచేసి చిరంజీవి ఫ్యాన్స్ వాళ్ళు కూడా బ్యాడ్ కోరుకోకుండా ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.